అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో చూడబోయేది ఏంటంటే గోదావరి స్పెషల్ చేపల పులుసు అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. బొచ్చు చేప ఇది వచ్చి ఒక 2 కేజీలు. 2 కేజీ చేపలు నేనైతే సగం అయితే ఫ్రై చేయడానికి, సగం వచ్చేసి పులుసు చేయడానికి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ముందుగా 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి ఇలా వేసుకున్న తర్వాత కొద్ది బాగా కలుపుకొని ఇప్పుడైతే ఈ ఫిష్ని అలాగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఇలాగా మీడియం సైజులో ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఇలాగా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు ఒక 15 పైన పొట్టు తీసుకొని ఇలాగా ఈ ఉల్లిపాయలతోటి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూను ధనియాలు, ఇలా 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర ఇలా వేసుకున్న తర్వాత ఫైన్గా ఆడించి తీసుకోవాలి ఇలాగా. అలాగే టమాటాలు కూడా ఇలా ఒక 5 టమాటాలు శుభ్రం కడిగి ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలాగ ఫైన్ పేస్ట్ లాగా ఇలాగ ఆడించుకోవాలి. అలాగే చింతపండు మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు తీసుకొని ఒక్కసారి కడిగేసి మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కొద్దిగా వెడల్పుగా ఉన్నట్టుగా డేక్స్ తీసుకుని పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ హీటెక్కిన తర్వాత కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అంతా మెంతులు తీసుకుని ఇలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సరిపడినంత ఆవాలు వేసుకోవాలి. ఈ 2 బాగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. ముందుగా ఆడించి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా వేగి ఆయిల్ వచ్చి ఇలాగా పైకి రావాలి. కనిపిస్తుందా? ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడైతే ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారపొడి. కారం వచ్చి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అందుకని చూసి అయితే కారపొడి వేసుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా కలిసిపోయినట్టుగా ఇలాగ 1 నిమిషానికి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఆడించి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. బాగా పండిన టమాటా అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలకి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత తీయాలి. ఇలా మూత తీసుకుంటే చూసారా ఆయిల్ అంతలా పైకి వస్తుంది. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలాగా అంతా ఒకే లెవెల్గా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో చీరుకొని ఇలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేపల్ని ఇప్పుడు ఇలాగా ఒక్కొక్కటి ఇలాగా పేర్చేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఒక 3 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత ఇలాగా మూత తీసుకోవాలి. ఇలా మూత తీసుకున్న తర్వాత నిదానంగా ఒక్కొక్కటి ఇలాగా తిప్పేసుకోవాలి. ఇలాగ అన్నీ ఒకేలాగా తిప్పుకోవాలి. ఇరిగిపోకుండా నిదానంగా తిప్పుకోవాలి. ఇలాగ అన్నీ ఇలాగా తిప్పిన తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టేసుకున్నాను కదా, ఆ చింతపండు అంతా పిండేసి తీసుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండుని ఇలాగ పోసుకోవాలి.
చింతపండు మనం ఎప్పుడు పోసినా సరే చెయ్యి ఒకసారి అన్న అడ్డు పెట్టుకోవాలి, అప్పుడు చెత్త వస్తుంది దాంట్లో నుంచి. ఇలాగా పోసిన తర్వాత ఇప్పుడైతే నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 5 నిమిషాలకి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలాని ఇలా వేసుకుంటున్నాను. ఒకవేళ మన ఇంట్లో గరం మసాలా లేకపోయినా మామూలుగా షాపులో దొరికిన గరం మసాలానే వేసుకోవచ్చు, లేకుంటే ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఉన్నా సరే ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని అలాగా నిదానంగా సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడితే ముక్కలన్నీ ఇరిగిపోతాయి, అందుకు నిదానంగా మంట పెట్టుకొని ఇప్పుడైతే ఉడికించుకోవాలి. గరిటె పెట్టకుండా మధ్య మధ్యలో అలా తీసుకొని కలుపుకోవాలి. గరిటె మట్టుకైతే పెట్టేయకూడదు. మనం ఎలా పడితే అలా తిప్పితే ముక్కలైతే ఇరిగిపోతాయి, అందు గురించి నిదానంగా తిప్పుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక నిమిషానికి మూత పెట్టుకోవాలి. మసాలా వేసాం కదా, ఆ మసాలా స్మెల్ అంతా పోవడానికి ఇలాగ నిదానంగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా తిప్పుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి. ఉప్పు కారం అంతా సరిపోయిందనేసి కొద్దిగా ఇలా తీసి చూస్తే తెలుస్తుంది. ఆ ఉప్పు కారం పులుపు అంతా బాగా సరిపోయింది. అన్నంలో ఇప్పుడే కలుపుకొని తినేయాలనిపిస్తుంది, అంత టేస్ట్గా అయితే ఉంది ఈ పులుసు అయితే. గోదావరి పులుసు కదా, మరి గోదావరిలాగానే కదా ఉంటుంది పులుసు. ఇలాగా బాగా ఉడికిపోయింది, ఇప్పుడు అంత సరిపోయింది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి పైన. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలాగ కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే గోదావరి స్పెషల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడుతున్న చేపల పులుసు. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నా రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.